కావ్య వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, "నాకు బాబు విషయంలో, బాబు తల్లి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి మామయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "ఏ అనుమానాలు ఉన్నాయమ్మా నీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "అవును మామయ్య, బాబును ఒక్కడినే పంపించడం ఏంటి? తను కూడా ఇంటికి రావాలి కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా పసిబాబు అది పాలు తాగే బాబుని ఒక్కడినే పంపించడం ఏంటి? ఆ అమ్మాయి కూడా రావాలి కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా ఆ అమ్మాయికి ఇంక ఏదో ఆశించి బాబునొక్కడినే పంపించి ఉంటుంది కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "అవునమ్మా, తనకి డబ్బు కావాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి మామయ్య, ఏమంటున్నారు మీరు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా, దానికి డబ్బు పిచ్చమ్మా, డబ్బు ఎక్కువగా కావాలి. అందుకే నేను ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఉంటానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి విన్న కావ్య అయితే, "అవునా మామయ్య, అయితే ఇప్పుడు తనెక్కడ ఉందో మనం కూడా ఖచ్చితంగా కనిపెట్టేయొచ్చు. మీరు ఈ మధ్యన ఎప్పుడైనా డబ్బులు పంపించారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "మొన్న 2 రోజుల క్రితమే పంపించానమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "అవునా మావయ్య, అయితే మీరు ఎక్కడికి పంపించారో ఆ అకౌంట్ యొక్క రెసిడెన్సీ కూడా ఉంటుంది కదా! అది మీకు తెలిసే ఉంటుంది కదా! నాకు చెప్పండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "సరేనమ్మా, నీకు నేను వాట్సాప్ చేస్తానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. అది విన్న కావ్య అయితే, "సరే మావయ్య, నేను వెళ్తానని" చెప్పేసైతే వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్